వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక మంచి ప్రైమ్ ఏరియాలో మనకి 3 బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి డిమార్ట్ ఆపోజిట్ రోడ్ అండి. పడమట డిమార్ట్ ఆపోజిట్ రోడ్ అనమాట. పడమట లంక అనమాట ఇది. ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా అండి. మనకి ఈ ఫ్లాట్ అయితే టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1933 వస్తుందండి. ప్లింత్ ఏరియా వచ్చేసి 1630, కామన్ కార్ పార్కింగ్ అన్ని కలిపి టోటల్ గా అయితే 1933 ఎస్ఎఫ్టీ అండి. ల్యాండ్ షేర్ అయితే మాత్రం 56 గజాలు అయితే ల్యాండ్ షేర్ అండి. మనకి సేల్ కొన్న ఫ్లాట్ అయితే 3rd ఫ్లోర్ లోని నార్త్ ఫేసింగ్ అన్నమాట. ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మంచి కండిషన్ లో ఉన్న ఫ్లాట్ అన్నమాట. అలాగే కన్స్ట్రక్షన్ గా చూసుకుంటే ఇది వచ్చేసి సుమారు ఒక 15 ఇయర్స్ అయితే ఓల్డ్ అండి. కానీ చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ వైజ్ గా అయితే. చూస్తున్నారు కదండి, 1630 ప్లింత్ ఏరియా వస్తుందండి. చాలా స్పేసెస్ గా ఉంటది. హాల్ కానీ, అలాగే బెడ్రూమ్స్ కానీ, అలాగే మనకి బాల్కనీస్ కానీ అన్ని కూడా చాలా స్పేసెస్ గా ఉంటది. అలాగే ఈ ఫ్లాట్ కూడా వచ్చేసి మనకి రోడ్డు సైడ్ వస్తుందండి. జస్ట్ డిమార్ట్ కి 100 మీటర్స్ అండి. అలాగే ఎన్టీఆర్ సర్కిల్ కి వచ్చేసి 600 మీటర్స్ అండి. మీకు లొకేషన్ కూడా చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదండి, చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం. వుడ్ వర్క్ ఉంది, ప్లాన్ ఉంది. మనకి నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి. దీనికి వచ్చేసి మనకి ల్యాండ్ షేర్ అయితే మాత్రం 56 గజాలు అయితే ల్యాండ్ షేర్ అండి. ఇక్కడ గజం వచ్చేసి మనకి ₹1,00,000 దగ్గర ఉందండి. అటువంటిది 56 గజాలు అయితే దీనికి ల్యాండ్ షేర్ అండి. దీనికి కాస్ట్ కూడా మనకి లో కాస్ట్ లోనే వస్తుంది. మీకు ఆ కాస్ట్ వివరాలు కూడా చెప్తానండి. అలాగే మనకి 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్ బాత్రూమ్ లేనండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. చాలా స్పేసెస్ గా ఉంది చూడండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో బాత్రూమ్ కూడా. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో బాల్కనీ కూడా వస్తుందండి. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ లో బాల్కనీ వస్తుంది. మనకి వాష్ ఏరియా వస్తుంది. కిచెన్ లో కూడా అంటే మనకి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందండి. ఇది రోడ్ సైడ్ అన్నమాట. జస్ట్ మనకి డిమార్ట్ కి 100 మీటర్స్ అండి. ఫ్లోర్ అయితే 3rd ఫ్లోర్ అండి. ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్. లిఫ్ట్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది, మనకి ప్లాన్ ఉంది. మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి. ఈ ఓల్డ్ అయితే మాత్రం సుమారు ఒక 15-16 సంవత్సరాల మధ్యలో అయితే ఓల్డ్ అండి ఇది. అయినా కూడా కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. చాలా బాగుంది. మీరు లైవ్ లో కూడా చూడొచ్చండి. కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు లైవ్ లో కూడా చూడొచ్చు. చాలా బాగుందండి. ఉన్నారు కదా, మనకి డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా ఉందండి. జస్ట్ మనకి 100 మీటర్స్ అన్నమాట. ఇది మంచి ప్రైమ్ ఏరియా అండి. పడమట లంక. అలాగే మనకి ఈ 100 మీటర్ దూరంలో మనకి ప్రతిదీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ పడమట అంటేనే మంచి కమర్షియల్ ఏరియా అన్నమాట. ఈ ఏరియాలో మనకి డబుల్ బెడ్రూమే చెప్తారండి. సుమారు ఒక 70-80 లక్షలు చెప్తారు. అటువంటిది మనకి త్రిబుల్ బెడ్రూమ్. అందులో మనకి ఎస్ఎఫ్టీ కూడా 1933 దాకా వస్తుందండి. అలాగే ల్యాండ్ షేర్ అండి. ల్యాండ్ షేర్ అయితే మాత్రం 56 గజాలండి. కొద్దిగా పెయింట్ వర్క్లు కానీ చిన్న చిన్న పనులు అయితే ఉంటాయండి. పెద్దగా పనులు అయితే ఏముండవు. పెయింట్ వర్క్ అయితే మాత్రం ఉంటుందండి. అలాగే బెంచ్ సర్కిల్ కి వచ్చేసి 800 మీటర్స్ అండి. ఎన్టీఆర్ సర్కిల్ కి వచ్చేసి 600 మీటర్స్. డిమార్ట్ కి 100 మీటర్స్ అండి. అంటే డిమార్ట్ కి ఆపోజిట్ లో వస్తుందండి. వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం 85 లక్షలు చెప్తున్నారండి. కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుందండి.
చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 85 లక్షలు చెప్తున్నారు. కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంది. మనం ఈ ప్లాట్ గా నుంచి డిమార్ట్ వెళ్తున్నామండి. చూడండి, డిమార్ట్ జస్ట్ 100 మీటర్స్ అండి. చుట్టూ కూడా మనకి లొకేషన్ చూడండి, చాలా క్లాస్ గా ఉంటుందండి ఈ ఏరియా అయితే. చూస్తున్నారు కదండి, డైరెక్ట్ డిమార్ట్ కి ఆపోజిట్ రోడ్ అన్నమాట. మనకి ఇక్కడ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వచ్చేసి 1/2 km ఉంటుందండి. అలాగే బెంచ్ సర్కిల్ అయితే మాత్రం ఒక 700 మీటర్స్ ఉంటుందండి. మంచి ప్రైమ్ ఏరియా అన్నమాట. మంచి కమర్షియల్ ఏరియా అండి. అంటే మనకి ఇక్కడ అన్ని అందుబాటులో ఉంటాయండి. ఈ ఏరియాలో మామూలుగా కొత్తగా ఇదే ఫ్లాట్ అయితే మాత్రం సుమారు 1,25,00,000 ఉంటుందండి ఈఎస్ఎఫ్టీలో. అటువంటిది మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. పాతది కాబట్టి వాళ్ళు 85 లక్షలుగా చెప్తున్నారు. కొద్దిగా రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి. ఫైనల్ అయితే కాదు, కొద్ది రేట్ మాట్లాడుకోవచ్చు. ఇదంతా కూడా మనకి ఎన్టీఆర్ సర్కిల్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇది కృష్ణవేణి స్కూల్ రోడ్ అంటారండి. చూస్తున్నారు కదండి, చుట్టూ కూడా మొత్తం టోటల్ గా అయితే ఈ రోడ్ అంతా కూడా కమర్షియల్ ఏరియా అండి. మనకి ఇక్కడ బస్సు కానీ ఆటో సర్వీస్ కానీ మనకి 24 hours కూడా అవైలబుల్ గా ఉంటుందండి. అలాగే బెంచ్ సర్కిల్ అయితే మాత్రం ఒక 700 మీటర్స్ ఉంటుందండి ఈ ఫ్లాట్ కాడ నుంచి. అలాగే ఎన్ఎస్ఎం స్కూల్ మనకి అది కూడా ఒక 1/2 km వస్తుందండి. ఎన్ఎస్ఎం స్కూల్ అంటే ఇక్కడ మంచి ఫేమస్ అయిన స్కూల్ అనమాట ఎన్ఎస్ఎం. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎన్ఎస్ఎం సరౌండింగ్ లో మాకు త్రిబుల్ గాని డబుల్ గాని అంటారు. ఈ బడ్జెట్ కనుక పెట్టుకునే వాళ్ళైతే ఈ స్కూల్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. మీరైతే ఈ ప్లాట్ మిస్ చేసుకోవద్దు. మనకి ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా బెస్ట్ అండి. మనకి ల్యాండ్ షేర్ కూడా 56 గజాలండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి బందర్ రోడ్ అండి, అంటే ఎన్టీఆర్ సర్కిల్ అన్నమాట. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్ సింబల్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.